నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ఎవరు లేరా ఇక్కడ? బైబిల్ ఉందా? తీసి చదవండి ఒకసారి గట్టిగా. ఏం చదివాం మనం? నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. పరమతండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు. మీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీకే స్తుతి, స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నా. క్రీస్తు గొప్ప నామమున ఈ ఉదయకాలము ఇదిగో ఈ యొక్క 2వ సర్వీస్లో మీ సన్నిధిలో ఏకీపించడానికి కృపనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన, మీకు వందనాలు. ఈ సమయంలో మాతో మీరు మాట్లాడండి. మా పట్ల మీరు ఉద్దేశించిన సంగతులు మేము గ్రహించినట్లుగా మా మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ ఇదిగో ఏకీపించిన వారందరి మీ యొక్క హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం. ఈ దినానికి, ఈ రోజుకి అవసరమైన వాక్యం చేత తృప్తిపరచమని క్రీస్తు గొప్ప నామమున ప్రార్థన చేసి అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. రైట్, త్వరగా సెటిల్ డౌన్ అవుదాం. రైట్, దేవునికి మహిమ కలుగునుగాక. సరే, దేవుని వాక్యంలో నుండి ఈ రోజుకి సంబంధించిన వాక్యము యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7, 8, 9 వచనాలు చదివాం మనము. దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం, ఆ వాక్యం యొక్క ఉద్దేశం, దేవుడు ప్రత్యక్షమవుతూ, వాక్యం తనకి ప్రత్యక్షమవుతూ ఒక వాక్య ప్రత్యక్షత అక్కడ ఇవ్వబడుతూ ఉంది. ఆ ప్రత్యక్షత యొక్క సారాంశం ఏంటంటే, ఇదిగో ఈ ఏదైతే వాక్యం నువ్వు చదువుతున్నావో, ఏ ధర్మశాస్త్రం అయితే నువ్వు అనుసరిస్తున్నావో దానిని అనుసరించడం మాత్రమే కాదు, దాంట్లో దివారాత్రము ధ్యానించుము అని చెప్పబడుతూ ఉంది. ఒక్కసారి చూడండి ఆ వచనాన్ని, జాగ్రత్తగా గమనించండి. మీరు నాకు చెప్తారు అందులో ఏ విషయాలు రాయబడ్డాయో ఒక్కసారి మీరే చెప్పండి నాకు. మీరు చదివినటువంటి భాగంలో ఏ విషయాలు రాయబడ్డాయో చెప్పండి ఒకసారి. ఏమేమి ఉన్నాయి అక్కడ? ఈరోజు నేను మాట్లాడే అంశం ఏంటంటే వర్ధిల్ల చేసుకోవడం. ఇంగ్లీష్లో అయితే ఏం రాస్తుందంటే యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్ అని రాస్తుంది. గుడ్ సక్సెస్ అని రాస్తుంది. అదే తెలుగులో అయితే వర్ధిల్ల చేసుకుంటావు అని రాస్తుంది. నీ మార్గమును వర్ధిల్ల చేసుకుంటావు అని ఉంది. నాకు చెప్పండి ఒకసారి, ఎలా మన మార్గమును వర్ధిల్ల చేసుకోగలమో అందులో ఏమేమి ఉన్నాయో చెప్పండి మీరే. అందరు ఉన్నారా ఇక్కడ? ఏమేమి ఉన్నాయి అక్కడ? బోధింపక తప్పిపోకుండా ముందు నుంచి చెప్పండి, ఫస్ట్ నుంచి. ఫస్ట్ నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. తర్వాత మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేయాలి. డూ ద విల్ ఆఫ్ గాడ్, లేకపోతే డూ ద కమాండ్మెంట్స్. మోషే నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయాలి. మొదటిది నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. రెండవది మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చెయ్యి. తర్వాత ఆ జాగ్రత్తగా ఉండే క్రమంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. తర్వాత ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వేదైతే చదువుతున్నావో ఈ గ్రంథాన్ని ఏం చేయకూడదు? బోధించడం తప్పిపోవద్దు. అనండి ఒకసారి మాట, కొద్దిగా అనండి మాట గట్టిగా. బోధించడం అంటే మనం బోధించడం అనుకుంటాం, ప్రీచింగ్ ఏం అక్కర్లేదు. కానీ అట్లీస్ట్ పక్కన వాళ్ళకి ఎవరికన్నా ఇదిగో ఈ వాక్యం నేను చదువుతున్నాను, నువ్వు కూడా చదివావా అని అడగాలి, మాట్లాడాలి. నేను ఈ విషయం నేర్చుకున్నాను, నువ్వు కూడా నేర్చుకున్నావా అని అడగడం. ఆ విషయంలో తప్పిపోవద్దు. దానికంటే ముందు కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు. దానికంటే ముందు అనుసరించే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తప్పిపోవద్దు. దానికంటే ముందు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఒకటి. రెండవది
కట్టడలు ఆజ్ఞలు అనుసరించే కుడికి కానీ ఎడమకి కానీ ఇటు అటు తొలగిపోవద్దు. మూడవది బోధించడం, అనగా షేర్ చేసుకోవడం, చెప్పుకోవడం, మాట్లాడుకోవడం ఏదైతుందో ఆ చెప్పడం మాట్లాడడం అనే విషయంలో తొలగిపోవద్దు, తప్పిపోవద్దు. ఎప్పుడైతే ఈ మూడు చేస్తూ ఉంటావో అలా చేస్తూ ఉండడం వల్ల నువ్వేం చేస్తావట, నీ మార్గములను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తావు. ఇంగ్లీష్లో యూ విల్ హ్యావ్ గుడ్ సక్సెస్, మంచి విజయాన్ని ఆ యొక్క వర్ధిల్లడాన్ని, ప్రాస్పారిటీని అనుభవిస్తావు. రెండు పదాలు ఉన్నాయి అక్కడ, ప్రాస్పారిటీ అండ్ సక్సెస్. ప్రాస్పారిటీ అండ్ సక్సెస్ అనే వీటి కోసమే మనం ప్రయాసపడేది, వీటి కోసమే కష్టపడేది. గమనించండి ఒకసారి, ఎలాగ మనం ప్రాస్పర్ అవుతాం, ఎలాగ మనం సక్సెస్ఫుల్గా మారుతాం. మనల్ని సక్సెస్ చేసే విషయాలు, లేకపోతే మనం ప్రాస్పర్ అయ్యే ఏరియాస్ ఎక్కడ, ఎలాగా అవుతుంది ఇది అని అడిగితే ఏం చేయమంటున్నాడు ఇక్కడ. ఈరోజున నేను 4 వ్యక్తులను మీకు ముందు పెడతాను. వాళ్ళు వర్ధిల్లడానికి కారణం ఏంటో చూపిస్తాను. వారు వర్ధిల్లడానికి కారణం ఏంటో జ్ఞాపకం చేస్తాను. విషయం ఏంటంటే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో దేవుడు చెప్పినవన్నీ చెయ్యి, లేకపోతే అది ఇవ్వు ఇది ఇవ్వు అని అడగట్లేదు. ఈ సంఘంలో ముందుగా అక్కడ ఉన్నటువంటి వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ధర్మశాస్త్రము అని రాస్తుంది. అనండి ఒకసారి మాట కొంచెం గట్టిగా. చాలు. ధర్మశాస్త్రము అంటే, ఈ ధర్మశాస్త్రము అనే దాంట్లో గమనించాలి, ధర్మశాస్త్రము భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ఉంటుంది భూమి మీద. ఎప్పటి వరకు అనండి ఒకసారి గట్టిగా. భూమి ఆకాశాలు ఉన్నంత వరకు ధర్మశాస్త్రం ఉంటుంది. తర్వాత రెండో విషయం ఏంటంటే, దాని గురించి ఏమైనా డౌట్లు కానీ సందేహాలు ఉంటే మన ఈ క్లాసులు ఉంటాయి, అవి వినండి ఒకసారి, మీకు అర్థమవుతాయి. మొత్తం ఓవరాల్ బైబిల్ని నేను 3 భాగాలుగా డివైడ్ చేసి చూపిస్తాను. మొదటి భాగం ఆ మొదటి 5 పుస్తకాలు ధర్మశాస్త్రం అయితే, రెండో భాగం ఏంటంటే అందులో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్రం ఏమంటాం అంటే స్థిరమైన ప్రవచన వాక్యం అంటాం. అనండి ఒకసారి కొంచెం గట్టిగా నాలి. స్థిరమైన ప్రవచన వాక్యం. దాంట్లో ఉన్న ఒక అక్షరం కానీ ఒక డాట్ని కానీ చెరిపేయలేం, ముట్టుకోలేం, దాన్ని ఏం మార్చలేం. స్థిరమైన ప్రవచన వాక్యం, నో బడీ కెన్ చేంజ్, ఎవరు దాన్ని ముట్టుకోలేరు. సరే, నా పాయింట్ ఏంటంటే, అలాంటి ధర్మశాస్త్రం భూమి ఆకాశాలు ఉన్నంతసేపు అది ఉంటుంది భూమి మీద. అంతేకాదు, చాలాసార్లు మనకి ఒక మాట మనకు కనిపి, యేసు ప్రభు వాక్యాన్ని కొట్టేశాడు అనే మాట, తర్వాత క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అనే మాట, ఇలాంటి పదాలు కనిపిస్తూ ఉంటాయి. దాని యొక్క ఒరిజినల్ మీనింగ్ వేరే ఉంది. అలాగే అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే, అపోస్తల కార్యం గ్రంథంలో ఫస్ట్ కౌన్సిల్ అంటాం దాన్ని. మీరు దాని గురించి తెలుసుకుంటే చాలా మంచిది. ఆదిమ సంఘంలో జెరూసలేం కౌన్సిల్ అంటారు దాన్ని. ఈ జెరూసలేం కౌన్సిల్లో చేసిన తీర్మానం ఏంటంటే, ఒక 4 విషయాలు చేయరాదు అని చెప్పి, 5వ విషయం ప్రతి అన్యజనుడైన వాడు, దేవునితో తిరిగిన వాడు ఇలా చేయాలని ఫస్ట్ కౌన్సిల్ ఇది. తర్వాత సెకండ్ కౌన్సిల్ ఏదైతే ఉందో, అనగా సంఘ చరిత్రను ప్రభావితం చేసిన 2వ కౌన్సిల్, ఆల్మోస్ట్ ఇది జరిగిన 300 సంవత్సరాల తర్వాత జరిగింది. ఇది జరిగిన 300 years ఆల్మోస్ట్ తర్వాత ఇక నైసియా కౌన్సిల్ అంటారు దాన్ని. సో అది కంప్లీట్గా మనల్ని డీవియేట్ చేసేస్తుంది. సరే, ఏదేమైనా కూడా సో వాటన్నిటి గురించి చెప్పి ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ అసలు విషయం ఏంటంటే, వాటి వెనకాలన్న అసలు సంగతులు మనం నేర్చుకోవాలి. సరే, వినండి ఒకసారి. స్థిరమైన ప్రవచన వాక్య గ్రంథం అనేది మొదటి భాగం. స్థిరమైన ప్రవచన వాక్య గ్రంథం అనేది మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే, ఆ గ్రంథంలో చెప్పబడినటువంటి దేవుని గురించినటువంటి ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన మంచితనం, ఆయనకున్నటువంటి ఆయన గొప్పతనం, ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే విధానం, వీటన్నిటిని గురించి పొగిడే, లేకపోతే వీటన్నిటి గురించి ప్రస్తావించే, స్తుతించే, ఆరాధించే పర్టిక్యులర్ స్క్రిప్చర్స్ ఇవి. రెండో భాగం. ఓకే, అర్థమవుతుంది కదా. దేవుని ధర్మశాస్త్ర గ్రంథం స్థిరమైన ప్రవచన వాక్యం మొదటిదైతే, రెండో భాగం ఏం చెప్పాను, దాంట్లో ఉన్నటువంటి దేవుని కృప, ప్రేమ, కనికరం, ఆయన జాలి, ఆయన దయ, ఆయన వాత్సల్యం, అలాగే ఆయన ఎలా అద్భుతాలు చేయగలడు, వీటన్నిటి గురించి పొగిడి, స్తుతించి, ఆరాధించే, వీటికి సంబంధించిన కీర్తనలు, సామెతలు, పర్టికులర్గా కొన్ని రెఫరెన్సెస్ కావచ్చు, లేకపోతే పరమగీతం లాంటి పుస్తకాలు కావచ్చు, వీటిని తెలియజేస్తున్నటువంటి గ్రంథాలు. ఇది రెండో భాగం. మూడో భాగం ఏంటంటే, ప్రతి ప్రవక్తికి ప్రత్యక్షమైనటువంటి అదే వాక్యం.
ఆ మొదటి 5 పుస్తకాల్లోని వాక్యమే ప్రత్యక్షమవుతూ యెహోవా వాక్కు ప్రత్యక్షమే. ఎక్కడి నుంచి? గ్రంథం చదువుతుండగా వాక్యం ప్రత్యక్షమవుతుంది. వాక్కు మనల్ని ప్రత్యక్షపరిచి అందులో ఉన్న సత్యం మనకి బోధపడుతుంది. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే ఈ 3వ భాగం ఏం తెలియజేస్తుందంటే టర్న్ బ్యాక్ టు గాడ్, దేవుని తట్టు తిరగండి అని చెప్పే అంశం. ఇదిగో దేవుని వాక్యం తట్టు తిరగండి, దేవుని ధర్మశాస్త్రం తట్టు తిరగండి, దేవుని వాక్యమైనటువంటి దేవుని తట్టు తిరగండి అని పిలుపునిచ్చేటటువంటి ప్రతి ప్రవక్త అది చెప్తాడు. యెషయా, ఇర్మియా, మీకా, హగ్గై, జకర్యా, మలాకి, ఆ తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను, ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగి ఇదిగో బాప్తిసం తీసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు ఇదిగో ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందో వాటిని వివరిస్తూ చెప్తూ దేవుని తట్టు తిరిగి, మీరు ఇది విని ఉన్నారు, ఇదిగో నేను మీకు ఇలా చెప్తున్నాను, దేవుని తట్టు తిరగండి అని చెప్తున్నారు. అంటే పౌలు ఇదిగో మీరు దేవుని తట్టు తిరగండి అని చెప్పడం. బాగా గమనించండి ఒకసారి. 3 భాగాలు ఏమేం చెప్పాను? మొదటిది స్థిరమైన ప్రవచన వాక్యం. రెండోది ఏం చెప్పాను? దేవుని గొప్పతనం, దేవుని ప్రేమ, దేవుని యొక్క ఔన్నతమైన గుణాతిశయాల్ని ప్రచురించే కొన్ని లేఖన భాగాలు. 3వ భాగం ఏం చెప్పాను? అలాంటి దేవుని తట్టు తిరగండి అని చెప్పే భాగం. ఇది మొత్తం బైబిల్ అంతా 3 భాగాలు ఉంటుంది. అంటే ఆ 3 భాగాల్లో ఏదో ఒక భాగానికి సంబంధించిన విషయం ఉంటుంది. ఇకపోతే గమనించండి ఒకసారి, ఇదే వాక్యానికి సంబంధించి ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను ఇక్కడ అర్థం కావడానికి. సంఘ నియమాలు, సంఘ కట్టుబాట్లు అని ఉంటాయి. ఓకే, సంఘ నియమాలు, సంఘ కట్టుబాట్లు అంటాం. బాగా వినాలి ఒకసారి. ఇంకొక 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను అందరి కోసం. సంఘ నియమాలు, సంఘ కట్టుబాట్లు, సమాజ నియమాలు ఏవైతే ఉన్నాయో ఈ కట్టుబాట్లు, వీటిని ఒక పేరు చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పారంపర్యాచారాలు అంటాం వీటిని. అనండి ఒకసారి మాట. పారంపర్య ఆచారాలు. ఈ ఆచారాలు ఎవరు పెట్టారంటే దేవుడు పెట్టాడు, మనుషులు పెట్టారు. మనుషులే పెడతారు. ఓకే మనం ఇలా చేద్దాం, మనం ఇలా ఈ సమయానికి గ్యాదర్ అవుదాం, ఇలా కూర్చుందాం, ఇలా చేతులు ఇద్దాం, ఇలా నిలబడదాం, ఇలా ఆరాధన చేద్దాం, ఇలా చదువుదాం, ఇలా చేద్దాం. ఇవన్నీ ఎవరు పెట్టారు? మనుషులు పెడతారు. వీటిని కట్టుబాట్లు, నియమాలు, లేకపోతే మనం రోజు నడవడానికి కొన్ని రూల్స్ మనం పెట్టుకుంటాం. బాగా వినాలి ఒకసారి. ఈ కట్టుబాట్లు ఏవైతే ఉన్నాయో వీటికి ఆధారం ప్రత్యక్షతలు. వాటికి ఆధారం గట్టిగా అనాలి, రెవల్యూషన్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అర్థమవుతుంది కదా? ప్రతి కట్టుబాటుకి కారణం ఏంటి అంటే ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఏమో అండి మా పెద్దవాళ్ళు చెప్పారు మేము చేస్తున్నాం అంతే. కానీ దానికి కారణం ఏంటో తెలియదు. బాగా గమనించండి ఒకసారి. వర్ధిల్లడం అంటే ఏంటో, వర్ధిల్ల చేసుకోవడం ఎలాగో నేర్చుకోవడం కోసం ఈరోజు ఈ మాటలని ముందు జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి. మొట్టమొదట ఏం చెప్పాను నేను? సంఘానికి లేకపోతే సమాజానికి, దేవుని ప్రజలకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వాటిని ఏమంటాం? పారంపర్యములు అంటాం. వాటిని ఏమంటాం? పారంపర్యములు. ఎవరు పెట్టారు? మనుషులు పెట్టారు. ఈ మనుషులు పెట్టిన ప్రతి పారంపర్యానికి కారణం ప్రత్యక్షత మరియు ఇంటర్ప్రిటేషన్. అంటే ఎవరో ఇంటర్ప్రిట్ చేసి దీన్ని ఇలా చేయాలి, దీని అర్థం ఇది అని చెప్పారు కాబట్టి దానికి ఒక నియమం పెట్టుకున్నా. సరే, ఆ ప్రత్యక్షతలకి ఆ ఇంటర్ప్రిటేషన్స్కి మూలం మళ్ళీ స్థిరమైన ప్రవచన వాక్యం. బాగా వినండి. స్థిరమైన ప్రవచన వాక్యాన్ని చదివి అర్థం చేసుకొని దానిలో నుంచి ఇంటర్ప్రిట్ చేస్తాం కదా. ఆ ఇంటర్ప్రిటేషన్ లేకపోతే దానికి సంబంధించిన ఆత్మీయ అర్థం, దీని అర్థం ఇది, దీని వివరణ ఇది అని చెప్తాం కదా. ఆ చెప్పినప్పుడు దాని యొక్క 3వ భాగం, దానికి సంబంధించిన కట్టుబాట్లు, నియమాలు ఏర్పడతాయి. ఒక తరం వాళ్ళకి ఒక కట్టుబాట్లు ఏర్పాటు చేశారు. ఆ తరం వారు ఆ కట్టుబాట్లో బ్రతికారు. నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. వాళ్ళకి అర్థమైంది ఏంటి? గ్రంథం ఏం చెప్తుందో చదవం, వినం. తర్వాత సేవకులు ఏం చెప్పారో దాన్ని అర్థం చేసుకునేంత ఓపికలు లేవు. కానీ ఎవరు ఎక్కువ ఏం చూస్తారు? ముందు వాళ్ళు ఏ కట్టుబాటు అనుసరించారో అదే చూస్తారు. ఆ కట్టుబాటునే రిపీట్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ కట్టుబాటును అనుసరించే క్రమంలో ఏమవుతుందంటే లోపల జాయ్, సంతోషం అనేది ఉండదు. నేను ఎందుకు చేస్తున్నానో తెలియదు. ఒక ఆమె ఫిష్ ఫ్రై చేస్తుందట. ఫిష్ని 2 ముక్కలు కోసింది. 2 ముక్కలు కోసి ప్యాన్లో పెట్టి ఫ్రై చేసింది. ఆమెను అడిగాం, అమ్మ ఎందుకు ఇది 2 ముక్కలు కోసావు, ఫుల్ చేప పెట్టవచ్చు కదా అంటే ఆమె ఏమన్నా తెలుసా? ఏమండి మాకేం తెలీదు, మా అమ్మగారు నాకు ఇలాగే నేర్పించారు, ఆమె ఇలాగే చేశారు, మాకు ఇలాగే నేర్పించారు. సరే అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతాం.
అమ్మ ఎందుకని ఫిష్ని 2 ముక్కలే కోపిస్తున్నారు, అది మొత్తం ఒక్కొక్క చేపే పట్టేయచ్చు కదా అని అడిగితే ఆమె ఏమంటుందంటే, నాకు అవన్నీ ఏం తెలియదండి, మా అమ్మ అలా చేసింది, మా అమ్మ అలా చేస్తూ వచ్చింది, నేను అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నా, నా బిడ్డ కూడా అదే నేర్పించాను. సరే ఆమెను అడిగామనుకోండి, ఇంకా కొంచెం వెనక్కి వెళ్తే అర్థమయ్యే విషయం, తెలిసే విషయం ఏంటంటే, అప్పటి కాలంలో వాళ్ళ ప్యాన్ చాలా చిన్నగా ఉంది. ఇక దాన్ని ఫ్రై చేసే ప్యాన్ చిన్నగా ఉంది కాబట్టి 2 ముక్కలు పెట్టారు. అది అలవాటు చేసుకొని, అంటే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఎందుకు చేస్తున్నాము అనే ఇంటర్ప్రిటేషన్, ఎందుకు చేస్తున్నామనే ప్రత్యక్షత, దీన్ని తెలియకుండా ఒక కట్టుబాటుని, ఆచారాన్ని, ఇదిగో అక్కడికి వెళ్ళి మోకరిస్తే ఏదో అయిపోద్దట, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయన ఒక నూనె ఇస్తాడు, అది రాసుకుంటే ఏదో అయిపోద్దట, అక్కడికి వెళ్ళి ఆయన చేయబెట్టి ప్రార్థన చేసుకుంటే ఏదో అయిపోద్దట, యేసునామంలో అని అంటే ఏదో అయిపోద్దట. ఏం అవదండి, బాగా వినండి ఒకసారి. యేసునామం అనేది ఒక మ్యాజిక్ వర్డ్ కాదు. ఫస్ట్ యేసునామం యూజ్ చేయాలంటే అక్కడ ఏమని రాస్తుందండి, నా మాటలు మీలో ఉండాలి, మీరు నా మాటల్లో నాలో జీవిస్తే అప్పుడు మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా, నా పేరిట, నా నామమున ఏది అడిగినా అది పొందుకుంటారు. ఆ ముందున్నటువంటి విషయాలు మనం మర్చిపోతాం. మళ్ళీ రిపీట్ చేస్తాను, బాగా వినాలి ఒకసారి. స్థిరమైన ప్రవచన వాక్య గ్రంథం ఓ పక్కన ఉంది. స్థిరమైన ప్రవచన వాక్య గ్రంథం ఓ పక్కన ఉంది. దానికి సంబంధించిన వ్యాఖ్యానాలు, దానికి సంబంధించిన ఉపదేశం, దానికి సంబంధించిన బోధ, దానికి సంబంధించిన ప్రత్యక్షతలు వివరించబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రత్యక్షతలు వివరించబడుతున్నాయి. అవి విన్నవాడు ఏం చేస్తాడంటే, తన లైఫ్కి కొన్ని కట్టుబాట్లు ఏర్పాటు చేసుకుంటాడు, కొన్ని నియమాలు ఏర్పాటు చేసుకుంటాడు. ఇక్కడ నియమాలని తప్పుపట్టొద్దు, ప్రత్యక్షతని తప్పుపట్టొద్దు, ప్రవచన గ్రంథాన్ని, స్థిరమైన ప్రవచన గ్రంథాన్ని తప్పుపట్టడానికి లేదు. ప్రాబ్లం ఎక్కడుంది? ఒక ఆయన ఇలా చేయి పెట్టుకొని అన్నాడట, అంత సమాజాన్ని ఉద్దేశిస్తూ సేవకుడు, అందరూ నోటి మీద వేలేసుకోండి అన్నాడట. ఎవరు కూడా నోటి మీద వేలేసుకోవాలా, అందరు ఇక్కడే పెట్టారు. అంటే చెప్పిన దానికన్నా మనం ఏం చేస్తూ, కట్టుబాట్లే ఎక్కువ రిపీట్ చేయబడతాయి, కట్టుబాట్లే కనబడతాయి. సో పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, గమనించండి ఒకసారి. యెహోషువ ధ్యానిస్తున్నాడు గ్రంథాన్ని ఓపెన్ చేసి. మోషే చెప్పినట్టు చేయడమే ఆయన పని కాదు. బాగా వినాలి ఒకసారి. అక్కడ 3 మాటలు చదివాం, ఆయన వర్ధిల్లడానికి 3 మాటలు చదివాం. 1, కింద నుంచి పైకి చెప్తారా, పైనుంచి కిందికి చెప్తారా? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అంటే స్థిరంగా ఉండమని అర్థం. అంటే ఏం జరిగినా సరే నీ ఫోకస్ మిస్ అవ్వద్దు అనేది మొదటి విషయం. రెండో విషయం అంటే, నీ పితరులైనటువంటి మోషే, నీకు ముందు నడిచిన లీడ్ చేసినటువంటి ఆయన నీకు ఆజ్ఞాపించినవి ఉన్నాయి కదా, వాటిని పారంపర్యములు అంటాం. ఆయన పారంపర్యంగా ఇలా లీడ్ చేయి, ఇలా చెప్పు, ఇలా చేయి అన్నాడు కదా, అవి నువ్వు అనుసరించే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోవద్దు అని చెప్పి వదిలిపెట్టట్లేదు. అక్కడితో ఆగొద్దు. ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఆ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు ధ్యానించాలట? గట్టిగా, కొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా. దివారాత్రములు ఎలా ధ్యానించాలట? ఇంకొక ఆయన రాశాడు దాని గురించి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు అన్నాడు. ఒకసారి మాట. ప్రాబ్లం ఏంటంటే, నాకు ఎందుకో జాయ్ రావట్లేదండి, వాక్యం మీద సంతోషం రావట్లేదు, ఇష్టం అనిపించలేదు నాకు. ఎందుకు ఇష్టం అనిపించలేదు నీకు? వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? ప్రాబ్లం వాక్యంలో లేదు, ఈవెన్ చెప్పేవాళ్ళలో కూడా లేదు. నాకు దేవునికి మధ్య ఉన్న కనెక్షన్, నేను కనెక్ట్ అయి ఉండడం మీద ఆధారపడింది. ఆమెనండి గట్టిగా. అంటే ఇక్కడికి లోపలికి అడుగు పెట్టక ముందు వరకు నీ జీవితం ఏదన్నా అయి ఉండొచ్చు కాక, లోపలికి అడుగు పెట్టిన తర్వాత గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి ఈ విషయం. ఐఎమ్ హియర్ టు ప్రైజ్ అండ్ వర్షిప్ గాడ్ ఓన్లీ. ఆమెనండి గట్టిగా. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాను. ఎందుకు ఆరాధిస్తాం దేవుణ్ణి? ఇంకొంచెం మాట్లాడుకుందాం. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాం? మాట్లాడండి. ఎందుకు ఆరాధిస్తామా దేవుణ్ణి? ఎవరు మాట్లాడరు. దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తాం? తండ్రి కాబట్టి. ఇంకా చెప్పండి, పర్లేదు. ఎందుకు ఆరాధిస్తాం దేవుణ్ణి?
మన సృష్టికర్త కాబట్టి, తండ్రి కాబట్టి, ఇంకా మనకు ఆధారం అయినే కాబట్టి, మనకి ఆధారం అయినే కాబట్టి. చూడండి ఒకసారి, దానికి వ్యతిరేక పదం ఏంటి అంటే, శూరుడు తన శౌర్యాన్ని బట్టి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి, తన యొక్క ఏమంటాం ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించడానికి వీల్లేదు. అతిశయించేవాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించే దేవుడైన యెహోవాను నేనే అని ఎరుగునట్లు దేవుని యందు నా యందు అతిశయించవలను. అంటే దేవుని యందు ఎందుకు అతిశయించాలంటే, దేవుడు భూమి మీద కృప చూపిస్తాడు, దేవుడు భూమి మీద న్యాయం జరిగిస్తాడు. కృప చూపుచు నీతి న్యాయము జరిగించేవాడు కాబట్టి ఆయనే నాకు ఆధారం అని దేవుని స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడానికి వస్తాం. దీనికి వ్యతిరేక పదం ఏంటి? దీనికి క్వైట్ ఆపోజిట్గా ఏం చేయొచ్చు మనం? ఎవరు మాట్లాడరు? చెప్పండి, పర్వాలేదు, ఏం కాదు, కొంచెం గట్టిగా. పక్కన వాళ్ళు కాదు, నాకు చెప్పండి. దేవుడు లేడు లేదా? ఇప్పుడు ఇందాకేమన్నాం? దేవుడు నాకు ఆధారం అన్నాం కదా. నా ఐశ్వర్యం నాకు ఆధారం, నా తెలివి నాకు ఆధారం, నా జ్ఞానం నాకు ఆధారం, నా శక్తి నాకు ఆధారం. నేను నాకే ఆధారమైనప్పుడు నాకు దేవుడు ఎవరు? నాకున్నవన్నీ నావి, నేను అనుకునేవన్నీ నాకు ఆధారమైనప్పుడు నాకు దేవుడు ఎవరు? నాకు నేనే దేవుణ్ణి. అంటే నాకు దేవుడు అవసరం లేదు. నాకు నేనే దేవుడు అనుకునే లైఫ్ స్టైల్ నుంచి దాటి నాకు దేవుడు ఉన్నాడు, ఆయన లేకపోతే నేను లేను, ఆయన అన్నిటికీ ఆధారమని ఆరాధించడానికి లోపలికి వస్తున్నా. అవి నన్ను గట్టిగా. అది ఆ ఒక్క ఆలోచన నీ లోపల ఎక్కడ లేని సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టిస్తుంది. నిన్నెవ్వరు ఎంకరేజ్ చేయక్కర్లేదు, ఎవరిని చప్పట్లు కొట్టమని చెప్పక్కర్లేదు, చేతులు ఎత్తమని చెప్పక్కర్లేదు. ఎస్, నా దేవుడైన దేవుణ్ణి నేను ఆరాధించడానికి ఆయన సన్నిధికి చేరుకున్నాను. ఆయన లేనిది నాకు ఐశ్వర్యము, నా ఐశ్వర్యము, నా ఘనత, నా మెప్పు, నాకున్నటువంటి నా సౌందర్యము, నాకున్నవి ఏవి నాకు ఆధారం కాదు. నా దేవుడు నాకు ఆధారమై ఉన్నాడు. ఇది దేవుని సన్నిధికి వచ్చేది. బాగా గమనించండి ఒకసారి. దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించే వాళ్ళు నాకు ఇంకా నాకు దేవుడు, నేనే నాకు దేవుణ్ణి అనే ప్లేస్ నుంచి ఎక్కడికి వస్తున్నాం? నాకు ఒక దేవుడు ఉన్నాడు. ఐఎమ్ నాట్ మై ఓన్ క్రియేటర్. నన్ను నేను సృష్టించుకోలేదు, నన్ను దేవుడు సృష్టించాడు అని గుర్తించడానికి, అక్నాలెడ్జ్ చేయడానికి, ఆరాధించడానికి వచ్చాం. అది సమాజంగా కోడడానికి వచ్చాం. ఆమేన్, ఆమేన్ అనండి గట్టిగా. రైట్, చూడండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. ఇక్కడ అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు విషయం ఏంటంటే, ఆ దేవుణ్ణి ఆరాధించే క్రమంలో, ఆరాధించాలి అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కదా. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. సత్యం అంటే ఏంటిదంటే ద రెవల్యూషన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సత్యవాక్యం యొక్క సరి అయిన విభజనని, దాన్ని సరిగ్గా విభజించి దీని అర్థం ఇది అని చెప్తే దాన్ని ఏమంటాం అంటే ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానం, ఉపదేశం, వాక్యము అంటాం. ఉన్న స్థిరమైన వాక్యంలో నుండి అర్థాన్ని వివరించుకున్నాం. అర్థాన్ని వివరించుకొని అర్థం చేసుకున్న తర్వాత మనకు కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటాం. ఆ కట్టుబాట్లనే వ్యక్తికి కట్టుబాట్లు, కుటుంబానికి కట్టుబాట్లు, సంఘానికి కట్టుబాట్లు ఉంటాయి. ఈ కట్టుబాట్లకి ఇంకో పేరు చెప్తాను. ఈ కట్టుబాట్లకి ఇంకో పేరు చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. దాన్ని ఏమంటామంటే ఫ్రేమ్ వర్క్ అంటారు. అనండి ఒకసారి అన్నమాట, కొంచెం గట్టిగా బాగా వినాలి ఒకసారి. మనం పోయిన వారం వాక్యం చదివాం కదా. ఏం చదివచ్చారు? ఎస్, లేవియాకాండం చదివారుగా. 9, 10, 11 అధ్యాయాలు చదివారుగా. బాగా వినండి ఒకసారి. అందులో అత్యంత దారుణమైనటువంటి ఒక సంగతి 10వ అధ్యాయంలో కనబడుతుంది. కొద్దిగా మాట్లాడండి నాతోనే. 10వ అధ్యాయంలో ఒక దారుణమైనటువంటి సంగతి లేవియాకాండంలో. బాగా వినండి ఒకసారి. అందులో నాదాబు, అబీహు అనే ఇద్దరు దేవుని సన్నిధిలో అన్యాగ్ని తీసుకొచ్చి చచ్చిపోయారు. కొంచెం నాతో మాట్లాడండి, నన్ను చూడండి. వాళ్ళు ఎలా చనిపోయారు? పంచనామా అంటే తెలుసుగా. పంచనామా అంటే కొద్దిసేపు చేద్దాం. నాకు చెప్పండి, వాళ్ళు ఎలా చనిపోయారు? కొంచెం ఆన్సర్ చెప్పండి. ఐ మీన్ వాళ్ళ మరణానికి కారణం అంటే వాళ్ళు ఎలా, డెత్ రీజన్, కాజ్ ఆఫ్ డెత్. దేవుని సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని కాల్చివేసిందట.
కాల్ చేస్తే ఏమైపోవాలి వాళ్ళు? చెప్పాలి, బూడిదైపోవాలి కదా. వాళ్ళు ఏం డ్రెస్ వేసుకున్నారు ఆ రోజు? ఏం డ్రెస్ వేసుకున్నారు ఆ రోజు? యాజక వస్త్రాలు ధరించారు అదే రోజు. బాగా వినాలి ఒకసారి. ఇప్పుడు మరి యాజక వస్త్రాలు కాలిపోయి ఉంటాయా? బాగా వినండి ఒకసారి. నేనేం మాట్లాడుతున్నాను? దేవుని ధర్మశాస్త్ర స్థిరమైన ప్రవచన వాక్యాన్ని ధ్యానించకుండా ఏం చెప్తున్నారో వినకపోతే, అర్థం చేసుకోకపోతే ఫ్రేమ్వర్క్లో ఎలా జీవిస్తావు నువ్వు? ఫ్రేమ్వర్క్లో జీవించకుండా ఎలా వర్ధిల్తావు నువ్వు? ఇది నా ప్రశ్న. అర్థమైంది కదా? చూడండి ఒకసారి, కొంతసేపు ఆలోచించండి. వాళ్ళ బాడీలు బూడిదైపోయాయా? వస్త్రాలు, ఇప్పుడు అగ్ని వచ్చి మీ మీద పడితే, మన మీద పడితే ముందు కాలేదేంటి? వస్త్రాలు, తర్వాత చర్మము, తర్వాత బాడీ, తర్వాత మొత్తం కాలిపోతాం కదా. కానీ ఏం జరిగిందో తెలుసా? అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి వారిని దహించేసిందట. వారు యాజక వస్త్రాలు ధరించే ఉన్నారు అని రాసింది. అంటే వాళ్ళ వస్త్రాలకు ఏం కాలేదు. నెంబర్ 2, వాళ్ళ బాడీలు ఉన్నాయి ఇంకా అంటున్నాడు, బూడిద అనట్లేదు. వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకా ఉన్నాయి. వారి యొక్క దేహములను, క్లియర్గా దేహములనే రాస్తుంది, వారి దేహములను వారి యొక్క బంధువులు అనగా వారి నెక్స్ట్ కిన్స్ ఉంటారు కదా, వాళ్ళు బయటికి లాక్కెళ్ళారట. అహరోను మాత్రం అలాగే ఉన్నాడట. అలాగే మౌనంగా ఉండాలి, నువ్వు ప్రలాపించొద్దు అన్నాడు దేవుడు. నా పాయింట్ వినండి ఒకసారి. ఇది అర్థమైన తర్వాత నేను ఇంకా ముగ్గురిని జ్ఞాపకం చేస్తా. దేవుని వాక్యము ధ్యానించడం అంటే ఏంటో అర్థం కాకపోతే దాని ఇంటర్ప్రిటేషన్ ఎందుకు అర్థమైంది నీకు? మనకి దాని ఇంటర్ప్రిటేషన్ అర్థం కాకపోతే కట్టుబాట్లలో ఎలా ఉండగలవు నువ్వు? కేవలం కట్టుబాట్ల మీదనే కనపడే, సింబల్స్ మీదనే కనపడే కట్టుబాట్ల మీదనే ఫోకస్ చేయడం వల్ల మనం వర్ధిల్లము. అలా అని ఎవరో ఒక వ్యక్తిని హైలైట్ చేసుకొని ఆయన చెప్పింది వింటూ వెళ్తాం, అది మనకి మేలు చేయదు. కానీ ఆయన చెప్తున్నటువంటి వాక్య గ్రంథమును నేనేం చేయాలట? దివారాత్రము ఆనందించుచు దాని యందు ధ్యానించేవాడు ధన్యుడు, తన మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాడు. ఆమెన్ అనండి గట్టిగా. ఆమెన్. ఎంత అర్థమైందో నాకు తెలియదు కానీ, బట్ పాయింట్ ఏంటంటే స్థిరమైన ప్రవచన వాక్యం ఒకటి ఉంది. దాని ఇంటర్ప్రిటేషన్స్ ఎవరో ఒకరు చెప్తున్నారు. దాన్ని ఇంటర్ప్రిటేషన్స్ని ఆధారం చేసుకొని కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటున్నాం. కట్టుబాట్లని మాత్రం హైలైట్ చేయడం వల్ల వర్ధిల్లము. ఎవరో ఒక మనిషిని తను చెప్తున్న విషయాల్ని హైలైట్ చేయడం వల్ల వర్ధిల్లము. ఆ చెప్తున్న విషయాలకి ఇక్కడున్న వాక్యంని ధ్యానించేవాళ్ళు, దాని యందు ధ్యానించే వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పింది ఏంటో. చదివిన వారికి అర్థమవుతుంది. డౌట్ రావాలి వెంటనే, ఏంటిది? చనిపోతే బూడిదై ఉండాలని రాయాలి కదా, ఆ బూడిదను బయటికి లాగారని రాయాలి కదా. లేదు, వారి వస్త్రాలు ఉన్నాయని రాస్తుంది. తర్వాత వారి వస్త్రాలతో పాటు వస్త్రాల్లో బూడిద ఉంది అనట్లేదు, వారి లోపల దేహాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే దాన్ని ఆ యొక్క రబరికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఎలా రాశాయంటే, ఎలా చెప్పబడ్డాయిందంటే, యెహోవా సన్నిధి నుండి, దేవుని సన్నిధి నుండి ఒక అగ్ని వచ్చి వారి నాసికారంధ్రాల్లోనికి ప్రవేశించి వారి సోల్ని మాత్రమే కాల్చేసిందట. నిశ్చేష్టులుగా అలా పడున్నారు వాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఇది వాళ్ళ మరణం కదా. వాళ్ళ మరణానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఆ మరణం సంభవించడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మాట్లాడేదేమో కాజ్ ఆఫ్ డెత్ దాకా మాట్లాడుకున్నాం. కాజ్ ఆఫ్ డెత్ కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు మాట్లాడేది అసలు ఆ డెత్ వాళ్ళ దాకా రావడానికి కారణం ఏంటి? ఇందాక అన్నాం కదా, ఏమన్నాం? ఎందుకు? అన్య అగ్ని అనండి ఒకసారి, కొంచెం గట్టిగా మాట్లాడండి. 33 లక్షల మంది ఉన్నారు అక్కడ దాదాపుగా. అంతమందిలో దాదాపుగా ఒక గోత్రాన్ని సపరేట్ చేసి, అందులోని అహరోను కుటుంబాన్ని సపరేట్ చేసి వాళ్ళని అభిషేకించి వాళ్ళని ప్రతిష్ఠించి 7 దినాలు వారికి ప్రతిష్ఠిత అవన్నీ తయారు చేసి, ఇదిగో యాజకులు మీరు అని చెప్పి మందిరాన్ని ప్రతిష్ఠించి యాజకత్వాన్ని ప్రతిష్ఠించి ఉండగా అంత శుభంగా జరుగుతుంది, అంత కరెక్ట్గా జరుగుతుంది. ఈ మొత్తం ప్రోటోకాల్లో ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు ద ఫ్రేమ్వర్క్. ఒక అద్భుతమైన చక్కని ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ ఏం పేరు చెప్పాను? ఏమని చెప్పాను నేను? దేన్ని ఫ్రేమ్వర్క్ అంటారు? గట్టిగా. సంఘ కట్టుబాట్లు, వ్యక్తిగత కట్టుబాట్లు, విశ్వాస నియమాలు నువ్వు నేను ఏవైతే పెట్టుకుంటామో, తల్లిదండ్రులు పెట్టుకునే కట్టుబాట్లను పిల్లలు చూస్తారు.
పెద్దలు పెట్టుకునే కట్టుబాటు, సంఘంలో ఏ కట్టుబాట్లు ఉన్నాయో ఇలాగే ఎందుకు పెట్టారంటే అని పిల్లలు అడగాలి. ఎవరన్నా అడగాలి మనల్ని. అడిగితే దానికి జవాబు చెప్తూ ప్రత్యక్షత చెప్పాలి. ప్రత్యక్షతకి ఆధారమైనటువంటి వాక్య ధ్యానాన్ని కూడా వివరించగలగాలి. ఏమండి వాళ్ళు చేశారు, మేము చేసాం, అంతే. వాళ్ళు చేస్తున్నారు, మేము చేస్తున్నాం. మా పెద్ద సంఘం వాళ్ళు చేస్తున్నారు, మా తల్లి సంఘం వాళ్ళు, మేము కూడా అలాగే చేస్తాం. ఎందుకో తెలియదు. జాగ్రత్తగా ఒకసారి యెహోషువ దేవుని గ్రంథమును ధ్యానించుట అనే విషయం పర్టికులర్గా రాస్తుంది. అంటే నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ఫోకస్ మిస్ చేయొద్దు. ఫస్ట్ పాయింట్. వర్ధిల్లడానికి మొదటి విషయం, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండి ఫోకస్ మిస్ అవ్వద్దు. దేనికి ఫోకస్ అంటే, నీకు నీ పితరుడైనటువంటి నీ మూలపురుషుడు లేకపోతే నీకు ముందున్న ఆయన నీకు ఏ కట్టడలు వివరించాడో వాటిని అనుసరించే విషయంలో కుడికి కానీ ఎడమకు కానీ తొలగవద్దు. దాని తర్వాత నెక్స్ట్, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అవి ఎందుకు చెప్పబడ్డాయి, అలాగే ఎందుకు జరిగింది, ఆ జరగడం వెనకాల ఈరోజు నాకేం మెసేజ్ చేయబడుతుంది. అప్పుడెప్పుడో చనిపోయిన నాదాబు అబీహులు ప్రతి తరానికి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ప్రతి తరానికి మెసేజ్ ఇస్తూ ఉన్నారు. ఏం మెసేజ్ అంటే, మేమైతే ఆ ఫ్రేమ్వర్క్లో లేక నశించిపోయాం. దుష్టాంతంగా వారు మారిపోయారు, సాక్షి సమూహంగా మారిపోయారు. మేము ఇదిగో ఈ దుష్టాంతములుగా మారిపోయి దేవుని ఫ్రేమ్వర్క్లో, అందరూ ఫ్రేమ్వర్క్లో ఉంటే మేము మాత్రం స్ట్రేంజ్ ఫైర్, కొత్త విధానం, ప్రత్యేకమైన మా సొంత ఆలోచన ప్రకారం మేము వెళ్ళిపోయాం. మా అవగాహన మేము ఎలా ఈడుపడితే అలా వెళ్ళిపోయాం. దాన్ని బట్టి మేము నశించాం, మీరు మాలా నశించొద్దు అని గొప్ప సాక్షి సమూహంలో వారు కూడా సాక్షులై ఉన్నారు. ఆమేన్. అందరికీ అర్థమవుతుందని మాట్లాడేది. రెండో ఆయన గమనించండి ఒకసారి. ఇప్పుడు ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 5వ వచనం. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఏమనుంది అక్కడ? దేవుని ప్రత్యక్షత విషయమందు. అంటే గ్రంథమేమో స్థిరమైంది. ఈ బైబిల్ అందరి దగ్గర ఉంటుంది. ప్రతులుగా ప్రింట్ చేస్తున్నారు, అమ్మేస్తున్నారు, అందరం కొనుక్కుంటున్నాం. అందరి దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్నదాన్ని అందరం చదవగలిగి అనుసరించగలిగితే, అంటే అన్ని బైబిళ్ళు ఉన్నాయి. చదవబడని బైబిల్లే చాలా ఉన్నాయి బైబిల్లో. చదవబడని బైబిల్లే, ఈ మాట నేను అనకూడదు, ఎందుకంటే నా దగ్గరే చాలా బైబిల్స్ ఉన్నాయి. అన్ని బైబిల్స్ నేను చదవలేను. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు ఇలా పట్టుకొచ్చి కూర్చుంటాను, ఇక్కడ నిలబెడతానా, ఈ బైబిల్ ఓన్లీ కార్ నుంచి ఇక్కడ దాకా వస్తుంది అంతే. దీన్ని ఏం రోజు చదివే బైబిల్ కాదు ఇది. అంటే ఎందుకు అంటున్నాను ఈ మాట అంటే, చదవబడిన బైబిల్ ఈ భూమి మీద చాలా ఉన్నాయి. విషయం ఏంటంటే, ఈ జకర్యా అనే ఒక వ్యక్తి పేరు చెప్తున్నాడు. అతనంట ఆ గ్రంథంలో వ్రాయబడిన విషయాల్ని వివరించే విషయంలో ప్రత్యక్షతల తెలివి గలవాడట. మరి చదవము ఒకసారి. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. ఈ అతడెవరు? అతడెవరండి? చూసారా? జకర్యా వర్ధిల్లలేదు అక్కడ. జకర్యా కాదు వర్ధిల్లింది, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా? ఉజ్జియా అనండి ఒకసారి. రాజైన ఉజ్జియా. ఆయన వయస్సు ఎంత తెలుసా? చదవమ్మా, 3వ వచనం చదవమ్మా. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై 16 years ఓల్డ్. ఎంత? ఒకసారి అనండి గట్టిగా. టీనేజ్ బాయ్. 16 years ఓల్డ్లో ఉన్న ఆ వ్యక్తికి ఏమన్నా అప్పగిస్తామా మనం? ఏమన్నా ఇవ్వగలమా? ఏదైనా పని అప్పగించగలమా మనం? గమనించండి ఒకసారి. ఆ 16 years ఓల్డ్ 16 ఏండ్ల వయస్సు నుండి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు తెలుసా? 50 సంవత్సరాలు. 50 years పరిపాలించాడు. 50 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేల్ ప్రజల్ని. బాగా గమనించండి ఒకసారి. ఇతని ప్రారంభం ఘనమైంది, గొప్పది, కానీ ముగింపు అత్యంత అధ్వానమైంది. చదుదాం ఒకసారి. ఎలా ఆరంభించినప్పుడు
16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 52 years. తర్వాత అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆ, ఆమె పేరు యొకల్య. ఆ, అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఆ. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించి. ఇక్కడ అతని వయస్సు ఎంత ఉందన్నది కాదు, నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. అతని వయస్సు ఎంత ఉందన్నది కాదు, 16 years. బట్ తన ప్రాస్పెరిటీ కారణం దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించి దాన్ని వివరించే విషయంలో తెలివి కలిగిన జకర్యా అనే సమకాలీనుడు ఉన్నాడట. ఇక్కడ జకర్యా అనేవాడు ఉజ్జియా అనే రాజుకి, 16 ఏండ్ల రాజుకి తన యొక్క గుడ్ సక్సెస్కి రీజన్ అవుతున్నాడు. తనకి కారణం ఏంటంటే తన తరంలో వాక్యాన్ని, తన స్పెషాలిటీ ఏంటిట, ఏమని రాస్తుంది ఇక్కడ, ప్రత్యక్షతల విషయమందు తెలివి గలవాడు. అంటే దేవుడు వాక్యమై ఉన్నవాడు, వాక్యమందు ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడై ఉన్న వాక్యమును ధ్యానిస్తున్నాం మనం. దివారాత్రము ఆనందించుచు ధ్యానించువాడు. నా జాయ్, నా సంతోషం, ఎంత ధ్యానిస్తే అంత సంతోషం అనిపిస్తుంది. అలా దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు వర్ధిల్లుతాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక. తర్వాత యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడట, నీటి కాలువల యోరన నాటబడి ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అద్భుతమైనటువంటి చెట్టు వలె ఉంటాడట. చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమవుతుంది. నా పాయింట్ ఏంటంటే, ఈ సఫలమయ్యే నా సఫలతకి, నా సక్సెస్కి, నా ప్రాస్పెరిటీకి రీజన్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఏదో ధ్యానించేసి నాకు అర్థమైపోయింది అనడం కాదు. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ఫ్రేమ్ వర్క్. బాగా వినాలి ఒకసారి ఈ మాటలు. ఈ మూడు సెక్షన్స్ని అర్థం చేసుకోకపోతే మనము కూడా ఆ సక్సెస్ని పొందుకోలేము. సరే, నేను ధ్యానిస్తామని చెప్పి మొదలు పెడతాం, కానీ ఏం అర్థం కాదు. ఒక ఆయన యెషయా గ్రంథం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు, పక్క నుంచి ఇంకొక ఆయన పరిగెత్తుకుంటూ చదువుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అని అడుగుతాడు. ఏమన్నాడు ఆయన, ఎవరైనా దాన్ని నాకు వివరించి చెప్తే కదా నాకు అర్థమయ్యేది. సో వివరించి చెప్పే ఇంటర్ప్రిటర్ ఒకరు కావాలి. దైవికమైన సంగతులను భూమి మన భాషలో, మన అవగాహనలోకి వివరించి చెప్పే ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తులు కావాలి. ఉజ్జియా అనబడుతున్న రాజు సక్సెస్కి సీక్రెట్ ఏంటంటే, అలాంటి వాక్య ధ్యానము చేసే ప్రత్యక్షతల యందు తెలివి కలిగిన జకర్యా అని ఒకడున్నాడట. 16 ఏండ్ల వయసు వాడు సక్సెస్ అయ్యాడని రాస్తుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కింగ్స్లో ఈయన పేరు కూడా యాడ్ అయిపోయింది. మోస్ట్ సక్సెస్ఫుల్ కింగ్స్లో ఉజ్జియా పేరు ఉంటుంది. రాజైన ఉజ్జియా అని రాస్తుంటుంది. చూడండి ఒకసారి. ఈ ఉజ్జియా జకర్యా దినములలో ఏం చేశాడట, ఆశ్రయించాడని రాస్తుంది. అంటే జకర్యా బోధలు, జకర్యా వివరిస్తున్నటువంటి సంగతులను బట్టి దాన్ని ఆధారం చేసుకొని వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం క్రీస్తును గుర్చిన మాట. క్రీస్తు ధర్మశాస్త్రం అందున్నాడు, ధర్మశాస్త్రంలో క్రీస్తున్నాడు. ఆ క్రీస్తును ఎత్తి ప్రత్యక్షతను వివరించాలి. చెప్పే మాటలో క్రీస్తుంటే ఆ మాట వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే జకర్యా దినములలో ఉజ్జియా ప్రాస్పర్ అయ్యాడట. యెహోవాను ఆశ్రయించి ప్రాస్పర్ అయ్యాడు. థర్డ్ పర్సన్, మూడో వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఈయన వయసు అంతా, ఉజ్జియా వయసు అంతా గుర్తుపెట్టుకోండి ఒకసారి. 16 ఏండ్ల వయస్సు గలవాడు. దావీదు, సొలొమోన్ లాంటి గనులు పరిపాలించినటువంటి రాజ్యాన్ని, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి రాజ్యాన్ని పరిపాలించిన గనుడైనటువంటి రాజుల్లో ఒకడు. చదుదాం ఒకసారి. 2వ దినవృత్తాంతం గ్రంథం 31వ అధ్యాయం. 31వ అధ్యాయం 20వ వచనం. హిజ్కియా
యూదా దేశమంతటను హిజ్కియా యూదా దేశమంతటిలో ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయు వచ్చెను. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి ధర్మశాస్త్ర విషయమందేమి ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన పని అతడు హృదయపూర్వకముగా జరిగిస్తూ వర్ధిల్లెను. ఓకే, 3 వచనం చదివాం ఇప్పటికి. మనం ఏమేం చదివాం? ఎక్కడున్నారు? మొదటి భాగం ఏం చదివాం? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. రెండో భాగం ఏం చదివాం? 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. అంతేనా? ఇప్పుడు 31 అధ్యాయం చదివాం. మూడిట్లో కామన్ పాయింట్ ఏముంది? దేవుని ధర్మశాస్త్రం అన్నాడు ఒకసారి మాట. దేవుని స్థిరమైన వాక్యము, దాన్ని ధ్యానించుట, తర్వాత దాంట్లో నుంచి ఇంటర్ప్రిటేషన్స్, దాంట్లో నుంచి వచ్చిన ఫ్రేమ్వర్క్లో జీవించడం మనకి అర్థం కాకపోతే నాదాబ్ అబీలకి మనకి తేడా లేదు, ఉజ్జాకి మనకి తేడా లేదు. ఇంకొక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది హిజ్కియా రాజు గురించి. 4th పర్సన్ని పరిచయం చేస్తాను. 4వ వ్యక్తి చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 27వ వచనం. 4వ వ్యక్తి. ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి ఈ దానియేలును సింహాల నోటి నుండి రక్షించిన వాడు ఆయనే. ఆయన గురించి రాస్తూ ఏమైనా రాస్తుంది అక్కడ? రక్షించువాడు ఆయనే, విడిపించువాడు ఆయనే, పరమందు భూమి మీద సూచక్రియలు ఆశ్చర్య కార్యాలు చేయువాడు ఆయనే, సింహముల నోటి నుండి ఈ దానియేలును రక్షించను అని రాయించను. దానియేలు రాయించాడు. తర్వాత చదువు ఒకసారి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందు, కొంచెం నోట్ చేయండి ఒకసారి. ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కొరెషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎవరు? దానియేలు. ఓకే, దర్యావేష్ అంటే ఎవరు తెలుసా? మాకు తెలియదు పాస్టర్ గారు. కొరేష్ అంటే ఎవరు తెలుసా? ఈ కింగ్డమ్ ఆ కింగ్డమ్ డిఫరెన్స్ తెలుసా? బాగా వినండి ఒకసారి. బాబిలోనియన్ కింగ్డమ్, బబులోను రాజ్యం అనండి ఒకసారి మాట. బబులోను రాజ్యం తర్వాత నెక్స్ట్ వచ్చిన కింగ్డమ్ పేరు పర్షియన్ కింగ్డమ్. పారసీక దేశం అంటాం, పర్షియన్ కింగ్డమ్. ఇప్పుడు ఇరాన్ అని దేన్నైతే అంటున్నామో ఆ ఇరాన్ రాజ్యం మీకు తెలుసా? చుట్టూన్న అన్ని దేశాలేమో అరబ్ దేశాలు, ఒక్క ఇరాన్ మాత్రమే పర్షియన్ కంట్రీ. ఇరాన్ ఇరాక్ మాత్రమే పర్షియన్ కంట్రీస్. చాలా డిఫరెన్స్ ఉంది రెండింటికి. అరబ్బులు అంటే వేరే, పర్షియన్స్ వేరే. తర్వాత గమనించండి ఒకసారి, నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే, ప్రపంచమంతటినీ పరిపాలించిన వారు ఎవరు అని అడిగితే అందరం గ్రీక్ అలెగ్జాండర్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ అలెగ్జాండర్ మొత్తం ప్రపంచాన్ని జయించడం కంటే ముందే అలెగ్జాండర్కి ఇన్స్పిరేషన్ ఈ కొరెష్ చక్రవర్తి, పర్షియన్ కింగ్డమ్. ఆ పర్షియన్ కింగ్డమ్ కంటే ముందే నెబుకద్నెజర్, బాబిలోనియన్ కింగ్డమ్. అంటే ప్రపంచమంతటినీ పరిపాలించిన మొదటి కింగ్డమ్ ఏదంటే బాబిలోనియన్ కింగ్డమ్, ఇన్క్లూడింగ్ ఇండియా. అర్థమవుతుందని మాట్లాడేది. సో బాబిలోనియన్ కింగ్డమ్కి కారణం ఎవరంటే నెబుకద్నెజర్. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒకరి కింగ్డంలో మహా గొప్ప గనుడుగా ఎంచబడిన వాడు దానియేలు. బాబిలోనియన్ కింగ్డంలో దర్యావేషు అనేవాడు ఒక రాజు. దర్యావేషు అంటే బాబిలోనియన్ కింగ్డమ్. అంటే బాబిలోనియన్ కింగ్డమ్ పోయి నెక్స్ట్ ఇంకో కింగ్డమ్ వచ్చింది. ఏ కింగ్డమ్ ఇది? పర్షియన్ కింగ్డమ్. పర్షియన్ కింగ్డమ్కి మూల పురుషుడు ఎవరంటే కొరేష్ చక్రవర్తి. అనండి ఒకసారి. బాబిలోనియన్ కింగ్డమ్కి నెబుకద్నెజర్. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఒక కింగ్డమ్ పోయి ఇంకో కింగ్డమ్ వచ్చింది. ఒక కింగ్డమ్ పోయి ఇంకో కింగ్డమ్ వచ్చిందంటే మన దగ్గర ఇదిగో ఈ గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చినట్టు కాదు. వీళ్ళు వాళ్ళకి శత్రువులై ఉండాలి, వీళ్ళు వాళ్ళని జయించి ఉండాలి. చూడండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే,
కింగ్డమ్ ఏదనేది ఏమర్థమైంది? ఏ కింగ్డమ్ ఉంటే నో మ్యాటర్, దానికి సంబంధం లేదు. దానియేలట ఆ కింగ్డంలో వర్ధిల్లాడట, ఈ కింగ్డంలో కూడా వర్ధిల్లాడట. ఈయన పొజిషన్ మారలేదు. ఆమెనండి గట్టిగా జాగ్రత్తగా వినండి ఒకసారి. అతడు వర్ధిల్లడానికి కారణం దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. బాగా వినాలి ఒకసారి. ప్రార్థన చేసేవాడు అనగానే మనం అనుకుంటాం, పాస్టర్ గారు మిగిలిన మూడు పుస్తకాలు చెప్పారు, మీరు 3 సంగతులు చెప్పారు, 3 ధర్మశాస్త్రం ఉందండి. ఈయనకి ధర్మశాస్త్రం ఉంది. ఆ వాక్యమును నెరవేర్చే విషయంలో మనం ఏదైతే లేవియాకాండం 11వ అధ్యాయం చదివాం కదా, ఇవి తినరాదు, ఇవి తినకూడదు, ఇవి తినాలని రాస్తుంది కదా, వాటన్నిటి విషయంలో ఎంత నిష్టగలవాడు దానియేలంటే, అవి లేకపోతే నేను ఆ డైట్ తప్ప ఇంకే డైట్ చేయను అనగా ఆ పరిశుద్ధమైన పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను, ఆ పవిత్రమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటాను. లేవియాకాండం 11 చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. సో దాన్నే తీసుకునే విషయంలో, ధర్మశాస్త్రం విషయంలో స్థిరమైన నిర్ణయం. అది కేవలం కట్టుబాటు కాదు, కట్టుబాటు మాత్రమే కాదు, దానికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ కూడా ఆయనకు తెలుసు. అంతేకాదు దానికి సంబంధించిన ధ్యానం కూడా ఆయనకు ఉంది. ఆమె అనండి గట్టిగా. ఎలా తెలుస్తుంది ఆయన ధ్యానం ఉంది అంటానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు నేను చెప్పను, కానీ ఒక్క వచనం అయితే జ్ఞాపకం చేస్తాను అందరికీ. ధర్మశాస్త్రం చెబుతున్నటువంటి దానిని వినకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన. ఏ వచనం అది? ఎక్కడ ఉంటుందన్నమాట? సామెతల గ్రంథం 28:9 వచనం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. కానీ మీకు తెలుసా దానియేలు గురించి 9వ అధ్యాయంలో ఏం రాస్తుంది తెలుసా? నీ ప్రార్థన దేవునికి వినబడినది, నీవు బహుప్రియుడవు అంటాడు. అంటే నీ యొక్క ప్రార్థనని దేవుడు ఇష్టపడుతున్నాడట. గమనించండి ఒకసారి. నీ ప్రార్థనని దేవుడు ఇష్టపడ్డాడు అంటే దానియేలు ఎక్కడున్నాడని అర్థం? హీఈస్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్. ఆ కట్టుబాట్ల మధ్యలో ఉన్నాడు. దాంట్లో కుడికి కానీ ఎడమకి కానీ తిరగడు. అంతేకాదు అది ఎందుకు వచ్చింది అంటే అలా వచ్చిందండి. గ్రంథాన్ని ధ్యానించకుండా అది ఎందుకు వచ్చిందో తెలియని వాళ్ళందరూ కూడా, వాళ్ళందరికీ దేవుని గురించిన అవగాహన లేదు. ఎవరో చెప్పిన దాని ప్రకారం నడుచుకుంటున్నాం అంతే. మాకు వినండి ఒకసారి. ఈ సంఘంలో మా దగ్గర ఆయిల్ బాటిల్స్ ఉన్నాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీరు వర్ధిల్లండి అని చెప్పట్లేదు. ఈ సంఘంలో పలానా ఆఫరింగ్స్ ఇచ్చి పలానా ఏరియాలో మీరు సపోర్ట్ చేసి మీరు దీవించి వర్ధిల్లండి అని చెప్పట్లేదు. ఈ సంఘంలో నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఇదిగో మీరు ఈ 7 వారాలు ఉపవాసం చేయండి, 8 వారాలు ఉపవాసం చేయండి, అదేదో చేశారు కాబట్టి మీరు దీవించబడి వర్ధిల్లండి అని చెప్పట్లేదు. దేవుని ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు ధ్యానించి ఆయనకి దగ్గర అవ్వండి, మీరు వర్ధిల్లండి అని చెప్పబడుతుంది. ఆమె అన్నది గట్టిగా. దేవుని వాక్యం చదవమని కోరుకునేది. ఏమడుగుతున్నాం మనల్ని? ఏమడుగుతున్నాం మిమ్మల్ని? ఏం కోరబడుతుంది మిమ్మల్ని? మీ దగ్గర ఇవ్వబడిన పత్రిక ఉందా? ఆ వెనకాల ఉన్నటువంటి భాగం ఈ వారం ఈ రోజు ఇది చదవండి, ఈ రోజు ఇది చదవండి, చదవడంతో పాటు దాని ఇంటర్ప్రిటేషన్స్ ఏంటో వినండి, దానికి సంబంధించిన ఆ వీడియోలు చూడండి. ఎందుకు ఇవన్నీ? వర్ధిల్లడం కోసం. నిజమైన వర్ధిల్లుటకు, సరి అయిన వర్ధిల్లుటకు ఆధారం ఇది. సక్సెస్ మంత్రం. ఇంతకంటే ఇక ఎక్కువ మాట్లాడి నేను విసిగించను, కానీ డైరెక్ట్గా ఒక్క విషయం చెప్పేసి నేను ముగిస్తాను. బాగా గమనించండి ఒకసారి. దేవుడు వర్ధిల్ల చేయాలనుకుంటే సీజన్తో సంబంధం లేదు. దానియేలు గవర్నమెంట్ మనకు అనుకూలంగా లేదు అనుకోలే. ఏ గవర్నమెంట్లో ఉన్నా వర్ధిల్లుతాడు. అవనండి గట్టిగా. ఏ ఏజ్లో ఉన్నా వర్ధిల్లుతారు. అయ్యో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ఏజ్డ్ ఫెలోస్ అండి. ఒక చర్చ్లో నేను ప్రసంగం చేసినప్పుడు అక్కడ అన్ని రూల్స్ ఉన్నాయి, చాలా రూల్స్ ఉన్నాయి. వితౌట్ సూట్ రావద్దు, మధ్యలో మీరు హల్లెలూయా అని ఒక్కసారి కంటే ఎక్కువ వాడొద్దు, ఇలా కొన్ని చాలా ఉన్నాయి. అదంతా అయిపోయాక వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా?
ఈ డయాస్ మీద, ఈ పోడియం మీద వాక్యం చెప్పిన అతి చిన్నవారు మీరే అన్నారు. అంతమంది పెద్దోళ్ళు ఉండొచ్చు కాక, పెద్దోళ్ళ మధ్యలో 16 ఏళ్ళ వాడు వర్ధిల్ల లేదా? సీజన్ ఇదిగో మార్కెట్ అనుకూలంగా లేదండి. మార్కెట్ అనుకూలంగా ఉంటే కాదు, వాతావరణం అనుకూలంగా ఉంటే వార్తలు సరిగా లేవండి బయట. ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను వర్ధిల్ల చేసేది ఏదైనా ఉందంటే నీ యొక్క దేవుని యొక్క నీకు ఇవ్వబడిన దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలోని దివారాత్ర ఆనందంతో కూడిన మీ ధ్యానము నిన్ను వర్ధిల్ల చేస్తుంది. ఆమె అన్నది గట్టిగా, నిన్ను వర్ధిల్ల చేసేది అది. ఇంతకు మించి ఇంకేం అడగట్లేదు, ఇంకేం చెప్పట్లేదు కూడా, ఇంకే విషయాలు హైలైట్ కూడా చేయట్లేదు. వాక్యము వాక్యము వాక్యము. ఆ వాక్యము ప్రత్యక్షతలు ఉన్నాయి, ప్రత్యక్షతల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి, దానివల్ల కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, ఫ్రేమ్వర్క్ ఉంది. ఆ ఫ్రేమ్వర్క్లో నేను ఉండాలి. ఆ ఫ్రేమ్వర్క్లో లేకపోతే నాదాబు అబీహుల్లాగా మారిపోతాం. నాదాబు అబీహులు ఎలా చనిపోయారంటే వాళ్ళ బాడీలు అలాగే ఉన్నాయి, వాళ్ళ పైన వస్త్రాలు అలాగే ఉన్నాయి, లోపల ప్రాణం లేదు. దీని గురించి లవదెక్కే సంఘంతో ఏమంటాడు తెలుసా? నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడవే. దెర్ ఇస్ నో లైఫ్ ఇన్ యువర్ లైఫ్. నీ లోపల లైఫ్ లేకుండా ఎందుకు అంటే బికాస్ యు ఆర్ అవుట్ ఆఫ్ ద ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్కి బయట ఉండి, ఫ్రేమ్వర్క్కి దీన్ని యేసుప్రభు ఏమన్నా తెలుసా? నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఎందుకు ఏం చేయలేరు తెలుసా? ఎందుకు తెలుసా? ద్రాక్ష తీగలు కాబట్టి. అనండి ఒకసారి. ఇప్పుడు వేరే ఏ చెట్టన తీసుకోండి, అది ఎందుకో ఒకందుకు పనికి వస్తుంది. ఆఖరికి అది ఎండిపోతే దాన్ని ఏమంటాం, దాన్ని కాల్ చేస్తే కొంచెం వేడి పుట్టించవచ్చు. ఆ వేడితో ఏమైనా వండుకోవచ్చు, ఏమైనా తినొచ్చు, కాల్చుకోవచ్చు. అంటే మిగతా చెట్లన్నీ దేనికో దానికి పనికొస్తాయి. కానీ క్రీస్తునందు అంటుకట్టబడిన వాళ్ళంతా ద్రాక్ష తీగలు అని చెప్పబడతారు. ద్రాక్ష తీగను బయటేస్తే, తీగలు పారవేయబడితే దాన్ని కాలుద్దాం, వేడి పుట్టిద్దాం అని చెప్పి కాల్చామనుకోండి, వేడి పుట్టడం కాదు కదా, అది మొదలు పెట్టడం తగలబడిపోద్ది, ఏం మిగలదు. అందుకే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేదు. మీలో ఫలించని వాటిని ఆయన తీసి పారేస్తాడు. ఎందుకంటే మీరు ఇంకా ఎక్కువ ఫలించడం కోసం. ఎందుకు డిస్కనెక్ట్ అవుతాయంటే అవి తీసేయడం అవసరం కాబట్టి డిస్కనెక్ట్ అవుతాయి. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే మీరు నాకు వేరుగా ఉండి ఏమీ చేయలేరు. విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ఫ్రేమ్వర్క్ అంటే కట్టుబాట్లు అని అర్థం, నియమావళి అని అర్థం. నియమావళికి కారణం ఉంది. ఎందుకంటే ఏంటో తెలియదండి, చేయమంటానికి కారణం ఉంది. కారణం ఏంటంటే ఇంటర్ప్రిటేషన్, ప్రత్యక్షతలు, దాని యొక్క వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానానికి కారణం స్థిరమైన వాక్యం ఉంది. నాదాబు అబీహుల మెసేజ్ ఇప్పటికీ లవోదికేలా ఉన్నట్టే ఇప్పుడు ఈ వారం చదివినప్పుడు మీకు కోపం వస్తుంది, మీకు అసలు ఏం అర్థం కాదు. దేని గురించి ఉంటుంది మొత్తం. ఇప్పుడు ఈ రోజు మొదలు పెడతారు. మీరు మొదలు పెట్టినప్పుడు ఏముంటుందండి చెప్పాలి. ఈ వారం చదివే దాంట్లో ఏముంటుంది తెలుసా? చూసి చెప్పండి అమ్మా. అది కదా అసలు విషయం. లేవ్యాకాండం. అయ్యో ఏం రాసింది పైన? ఒక స్త్రీ, రెండోది లెప్రసీ, కుష్ఠరోగుల గురించి రాసి ఉంటుంది. బాగా వినండి ఒకసారి. చిన్న విషయం చెప్పేసి ముగిస్తాను. విషయం ఏంటంటే ఒక పక్కనేమో స్త్రీ పవిత్రతల గురించి రాసి ఉంటుంది, ఇంకో పక్కనేమో కుష్ఠరోగి అపవిత్రతల గురించి రాసి ఉంటుంది. అవన్నీ చదివినప్పుడు ఇదంతా మాకు అవసరమా, మాకు లేదు కదా అనిపిస్తుంది. కానీ తిమోతి పత్రికలో పౌలు రాస్తాడు, ఈ కుష్ఠరోగం ఇప్పటికీ మనలో ఉంది అంటాడు. కొరుకుడు పుండు అని రాస్తాడు ఆయన. ఏం రాస్తాడు ఆయన? కొరుకుడు పుండు. ఏంటా కొరుకుడు పుండు తెలుసా? గాసిపింగ్. ఇక ఏమంటామంటే ఈవిల్ స్పీచ్ అంటారు. ఈవిల్ స్పీచ్ అనేది ఆ కుష్ఠరోగానికి కారణం. దానికి సంబంధించి దాదాపుగా ఒక 15-20 వీడియోలు ఉంటాయి.
ఓన్లీ ఆ పోర్షన్లో ఉన్నటువంటి విషయాల్ని నేర్చుకోవడానికి 15-20 వీడియోలు ఉంటాయి. అన్నీ చూడడానికి టైం ఉండకపోవచ్చు కాక అట్లీస్ట్ కొద్దిగా నా విని ఆ విన్నది నన్ను నా దేవునికి దగ్గర చేస్తుంది. దేవునికి క్లోజ్ అవుతాం. క్లోజ్ అవ్వడం మాత్రమే కాదు, ఇంకేం జరుగుతుంది తెలుసా? నాకు ఆధారం దేవుడు అనే దాకా వస్తాం. నాకు ఆధారం దేవుణ్ణి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధించడం మొదలు పెడతాం. యెహోషువ ఎలా ధర్మశాస్త్రమందు ఆనందించుచు ధ్యానించి వర్ధిల్లాడో, హిజ్కియా ఎలా వర్ధిల్లాడో, ఉజ్జియా ఎలా వర్ధిల్లాడో. ఉజ్జియా 52 సంవత్సరాలు పరిపాలించడనగా 16 ఏళ్ళకు మొదలుపెట్టాడు, కానీ చివరికి ఆయన ఎలా ముగించాడు తెలుసా? అధ్వాన్నంగా. ఈజ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. కుష్ఠరోగి అంటే అవుట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్ అనమాట. నాదాబు అబీయులు ఎందుకు చచ్చిపోయారంటే అవుట్ ఆఫ్ ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్కి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు మరణించారు. గమనించండి ఒకసారి. నా పాయింట్ ఏంటంటే, ఈ రోజున మన వ్యక్తిగత ధ్యానము, దేవునితో గడుపుట, దేవునికి క్లోజ్ అవ్వడం ఎంత అవసరం. 2 మాటలు. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 2, దేవునికి దగ్గర కావాలి. 2 మాటలు అనండి ఒకసారి. దేవుని భయం ఉంటే నిన్నెవరు మార్చలేరు, నిన్నెవరు లాగలేరు. 2ది ఏముండాలి? దేవునికి ఆ భయంతో దేవుని దూరంగా ఉండొద్దు. దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. నువ్వు దేవునికి దగ్గర అయ్యే కొద్దీ నీలో జీవం మామూలుగా ఉండదు. అందరం తలలు వంచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, అందరం లేచిపెడదాం. మొట్టమొదట అందరం లేచిపెడదాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. పరమతండ్రి, మహోన్నతుడా, కృపగల దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రం నాయన. ఏ ప్రత్యక్షత, ఏ వాక్యం అయితే మనం విన్న వాక్యాన్ని బట్టి ఒక ఫ్రేమ్వర్క్కి సంబంధించిన ఒక తీర్మానం చేసుకుందాం. ఆ ఫ్రేమ్వర్క్కి సంబంధించిన ఒక తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం. దేవా, ప్రత్యక్షతల జ్ఞానం కలిగిన జకర్యా కాలంలో యెహోవాను ఆశ్రయించినంత కాలం ఉజ్జియా వర్ధిల్లునట్టుగా ఈ తరంలో, ఈ కాలంలో మేము కూడా వర్ధిల్లుటకు మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు. ఈ అద్భుతమైన దైవికమైన వాక్యానుసారమైన ఫ్రేమ్వర్క్ని మా మధ్యలో మా ముందు ఉంచినందుకు వందనాలు, స్తోత్రం నాయన. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీ నామమునకే మహిమ ప్రభావం ఆరోపిస్తూ ఉన్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నాతో పాటు ఏకీవించిన ప్రతి వ్యక్తిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాము తండ్రి. దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయండి, బలపరచండి, మనోనేత్రాలు వెలిగించండి. జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఒక్కొక్కరి ద్వారా, వారి వ్యక్తిగత జీవితాల ద్వారా, వారి కట్టుబాటులో జీవిస్తున్న విధానం ద్వారా మీరే వారి ద్వారా ఘనపరచబడి మహిమపరచబడుదురుగాక. మీ నామమునకే నిరంతర మహిమ కలుగునుగాక. ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. మనోనేత్రాలు వెలిగించమని వేడుకుంటున్నాము తండ్రి, మీకు వందనాలు. అలాగే ప్రత్యేకంగా ఇదిగో నాయన ప్రభా, ఎవరెవరైతే మేము వర్ధిల్లలేకపోతున్నాం, మార్గమును వర్ధిల్ల చేసుకోలేకపోతున్నాం, సక్సెస్ మాకు చాలా దూరంగా కనిపిస్తూ ఉంది, మేము ఎక్కడా సక్సెస్ అవ్వలేకపోతున్నాం అనే వారి కోసం ఈరోజు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేస్తున్నాను. క్రీస్తు గొప్ప నామున వారి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచబడునుగాక. స్థిరమైన ప్రవచన వాక్యమును గూర్చిన ధ్యానము, దాని ఇంటర్ప్రిటేషన్ గురించిన ఇదిగో దానికి హృదయపూర్వకంగా చెవినివ్వడం ఎంత ప్రాముఖ్యమో ప్రతి ఒక్కరికి బోధపరచండి. దీవించి ఆశీర్వదించి ఇదిగో సంఘం అంతటిని మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ చేత, విశ్వాసుల చేత నింపబడినట్లు కృపదయచమని ప్రార్థిస్తున్నాం. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ ఏకీవించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, 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 ఆమెన్. అలాగే ఉందాం. మన దగ్గరికి ప్రభు శరీరం, ప్రభు రక్తం వస్తుంది. నిబంధన భోజనం దగ్గర తీసుకురాబడుతున్నప్పుడు అందులో చేయి వేద్దాం. దానికంటే ముందు ఒక వచనం చదువుదాం. నాతో పాటు చదవండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం చూడండి ఒకసారి. ధర్మశాస్త్రంలో వ్రాయబడిన క్రీస్తును గురించినటువంటి మాటలు, ఆనందంతో సంతోషంతో అంగీకరింపదగినటువంటి మాటలు. చూడండి ఒకసారి. 6వ అధ్యాయం 10వ వచనం, ఇర్మియా గ్రంథం. విందురని నేను ఎవరితో మాట్లాడుదును, ఎవరికి సాక్ష్యం ఇవ్వాలి? వారు వినుటకు తమ మనస్సు
సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దాన్ని తృణీకరించుదురు. వాక్యమందు సంతోషం లేక తృణీకరిస్తున్నా. ఆ తృణీకారం అనేది మనం ఎవరిని తృణీకరిస్తున్నామంటే మన సక్సెస్ని, మన ప్రాస్పెరిటీని, మన టెస్టిమనీని తృణీకరిస్తున్నా. అక్కడ ఒక మాట మీరు ఇంగ్లీష్లో చూస్తే ఏముందో తెలుసా? ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఒకసారి ఏమనుంది అక్కడ. సేమ్ వర్డ్ కేజేవి అక్కడ లేదనుకుంటా. విందురని ఇక్కడ చూడండి ఒకసారి. ఇయర్స్ ఆర్ అక్కడ చూడండి, స్క్రీన్ మీద చూడండి. ఇయర్స్ ఆర్ అన్సర్కంసైజ్డ్ అంటే ఏంటో తెలుసా? చెవులకి సున్నతి లేదట. చెవులకి సున్నతి లేదు. సున్నతి అంటే అర్థం ఏంటంటే కట్ చేయడం అని అర్థం. సున్నతి అంటే బ్యారియర్ కట్ చేయడం అని అర్థం. యాక్చువల్గా ఏది కట్ చేయాలో బైబిల్ చెప్పలేదు. బాగా వినండి ఒకసారి. ఇక్కడ చెవులకు సున్నతి అని ఉంది, ఇంకో చోట పెదవులకు సున్నతి అని రాస్తుంది. సున్నతి అంటే దేవుని వాక్యము సంతోషంగా అంగీకరించకుండా ఉండే బ్యారియర్ ఉంది కదా, అది కట్ చేయమని అర్థం. అంటే చెవిని దేవుని వాక్యం నందలి సంతోషంతో అంగీకరించడం కోసం చెవిని ఇవ్వకుండా ఏది ఆటంకం ఉందో దాన్ని కట్ చేయమని అర్థం. నాకు అన్సర్కంసైజ్డ్ ఇయర్స్ ఉన్నాయి వాళ్ళకి అని చెప్తున్నాడు. వినుటకు విందురని నేను ఎవరితో చెప్పాలి, ఎవరికి చెప్పాలి నేను అని చెప్తూ అంటున్న మాట, వారికి యెహోవా వాక్యమందు ఏం లేదట, జాయ్, సంతోషం లేదట. ఒక్కసారి తీర్మానం చేసుకుందాం. ఎవ్రీ టైం మనం కమ్యూనియన్ దగ్గరికి వచ్చే ప్రతిసారి నేను గొర్రెపిల్ల వివాహోత్సవం కోసం గొర్రెపిల్లకి ప్రదానం చేయబడిన వధువుని జ్ఞాపకం చేసుకోవడానికి అక్కడికి వస్తున్నా. వధువు తనని తాను సిద్ధపరచుకుంటుంది. ఈ వధువును ఎక్కడ పెట్టాలో వధువు కొరకు స్థలం సిద్ధపరచడం వరుని పని. ఇద్దరు సిద్ధపడుతున్నారు. వరుడేమో వధువు ఏర్పాటు కొరకు సిద్ధపరుస్తున్నాడు స్థలాన్ని. వధువేమో తనని తాను వివాహానికి సిద్ధపరచుకుంటుంది. అయితే ఆ సిద్ధపాటు ఏంటి అని అడిగితే బాగా వినాలి ఒకసారి. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకో. దిద్దుబాటే సిద్ధపాటు అనండి ఒకసారి. సెల్ఫ్ కరెక్షన్, సెల్ఫ్ రెక్టిఫికేషన్ ఈజ్ ద ప్రిపరేషన్. ఇంకా వేరే ప్రిపరేషన్ ఏమీ అక్కర్లేదు. మనల్ని మనం సరి చేసుకోవడమే అంటే కమ్యూనియన్ దగ్గరికి వచ్చిన ప్రతిసారి నేను ప్రదానం చేయబడ్డాను, దానికి సిద్ధంగా ఉన్నానా లేదా అని పరీక్ష చేసుకుంటూ తీర్మానం దగ్గరికి వస్తున్నా. తలలు వంచి ఏకీపించి ప్రార్థనలో ఉందాం. ఇక ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగం మన పాపముల కొరకు, దోషముల కొరకు, మన అతిక్రమల కొరకు ఆయన వధించబడిన విధానం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ, నేను వెలపట్టి కొనబడిన వాడను కనుక అన్నిటికీ స్వాతంత్రం నాకు ఉన్నప్పటికీ అన్నీ చేయడానికి వీల్లేదని, దేవుడు నా పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో ఆ ఫ్రేమ్వర్క్లో నేను ఉంటాననే తీర్మానంతో ఈ యొక్క కమ్యూనియన్లోకి ప్రవేశిద్దాం.